శివానందం గారు, కృష్ణ గారు, నరసింహరావు గారు, సూర్యారావు గారు, విక్రమ్ రెడ్డి గారు, నాదం గారు, పెద్దలందరికీ అన్న పేరుంది, స్వామి అన్నకు, శంకరన్నకి అందరి పేరు పేరున నమస్కారం. నా గురించి నాకంటే ఎక్కువ మీరే చెప్పాను, మరి నేను చెప్పుకునే అక్కర లేదు. బాధ అనిపించే అంశం ఏంటంటే వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితమే రాజ్యాలు నడపడంలో పలాని కులమని ఎక్కడ లేదు. ఎక్కడ ఎవరికి సత్తా ఉంటే ఆ సత్తా ఆధారంగా రాజ్యాలు నడిచినట్టుగా చరిత్ర చెప్తుంది. అందులో వారి జయంత్యుత్సవం నాడు మనం పెట్టుకుంటా ఉన్నాం. ఇవాళ వారి సాహసం, వారు ఆనాడు దేశ రక్షణలో, తన సామ్రాజ్యాన్ని విస్తరించడంలో ఎంత గొప్పగా వీరోచితమైనటువంటి పోరాటం చేసిండో, ఎంత గొప్ప పరిపాలన అందించిండో దానికి సజీవ సాక్ష్యంగా ఇప్పటికి కూడా మనకు కరీంనగర్ జిల్లాలో అవి ఆనవాళ్ళు కనపడుతూ ఉంటాయి. మీ అందరికీ ఒక 2 విషయాలు మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తా. ఎప్పుడు కూడా అణచివేత గురయ్యే వాళ్ళకు, పేదరికంలో మగ్గే వాళ్ళకు, కష్టాన్ని నమ్ముకొని బతికే వాళ్ళకు రాజ్య ఫలాలు అందనప్పుడు, రాజ్యం ఇచ్చే ఫలాలు అందనప్పుడు ఆ ఫలాల కోసం మనం కొట్లాడతాం. ఆ కొట్లాడే క్రమంలో వచ్చేటి మీరు చెప్తున్నటువంటి ఫెడరేషన్లు. మనం ఫెడరేషన్లు రావడానికి కొట్లాడాలి. ఫెడరేషన్లు వచ్చిన తర్వాత నిధులు ఏమని కొట్లాడాలి. నిధులు కేటాయించిన తర్వాత ఖర్చు పెట్టమని కొట్లాడాలి. ఖర్చు పెట్టే డబ్బు సకాలంలో ఖర్చు పెట్టమని కూడా కొట్లాడాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే జీవితాంతం పోరాటం. గుర్తుపెట్టుకోండి, పోరాటం లేనిది నీ మనుగడ లేదు, పోరాటం లేనిది నీ బతుకు మారదనేది మన జీవిత సత్యం. అది జీవిత సత్యం. అంటే మీరేమో ఫెడరేషన్ పెట్టకపోయని చెప్పి మీరు బాధపడరు, పెట్టిన వాళ్ళు ₹1 ఖర్చు పెట్టకపోయని చెప్పి వాళ్ళు బాధపడతారు. 3 ఏళ్ళు అనుకోండి, నాకు తెలిసి మొన్న నేనే శాసనసభలో ఏ ఎంబీసీ కార్పొరేషన్ పెట్టిందో వాళ్ళ బతుకులలో వెలుగు నింపాలనేటువంటి కాంక్షతో ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ కోసం కొన్ని స్కీములు ఇచ్చిండ్రో అవి ఎక్కడ రూపాయి, ఒక సింగిల్ పైసా కూడా ఖర్చు కాలేదు. నేనే లేవనెత్తిన. నాట్ ఓన్లీ మన ఫెడరేషన్లు, ఈవెన్ దళిత బంధు కోసం పెట్టబడ్డ 17,000 కోట్ల రూపాయలలో రెండోసారి పెట్టబడ్డ 17,000 కోట్ల రూపాయలు కూడా ఒక సింగిల్ పైసా ఖర్చు పెట్టలే. అంటే అర్థం ఏంటంటే మనం ఎంత సంతోషపడలేమంటే, అల్ప సంతోషం అంటే ఫెడరేషన్ పెట్టంగానే పాలాభిషేకాలు మాత్రం బ్రహ్మాండం జరుగుతాయి. నేను చూసిన సైకాలజీ, ఫెడరేషన్ పెట్టినప్పుడు పాలాభిషేకాలు, బడ్జెట్తో అలొకేట్ చేసిన నాడు పాలాభిషేకాలు, ఆ తదుపరి రిజల్ట్ జీరో. అందుకని వాడు అంటాడు, చూసినా మీకు సంఘాలు ఎందుకంటే సంఘం మాకే అవసరం అని చెప్పాలి. మనం సంఘం ఉన్న వాళ్ళకి అవసరం కాదు. నేను ఇప్పుడు చెప్పిన కూడా సంఘం మీకెందుకు అవసరం ఉంటుంది, సంఘం వీళ్ళకి అవసరం ఉంటుంది. సంఘం అవసరం. అందుకనే మనకుండే సంఘాలు నీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఒక భుజం మీద ఆ బాధ్యతను పెట్టుకొని, రెండో భుజం మీద నీ జాతి ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం కూడా సంఘం ఉండాలి, సంఘటిత శక్తి ఉండాలి. ఆ శక్తి చైతన్యవంతంగా ఉండాలి, ఆ శక్తి ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. నువ్వు ఇన్ని లక్షణాలు కలిగి ఉండాలి. నేను ఆర్థిక మంత్రి అయినప్పుడు చాలామంది తెలియదు, చాలామందికి చాలా విషయాలు తెలియని ఇప్పుడు చెప్పుకోను. నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత వాస్తవంగా నాకు
ఆంక్షలు లేవు. ఫస్ట్ ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి దగ్గర నాకేం ఆంక్షలు లేకుండే వాస్తవంగా. నేను మొత్తం చూస్తానని ఏమవుతుంది 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 అని చెప్పి చాలా విషయాల్లో నేను అంతకుముందు 14 సంవత్సరాలు దాదాపు నాయకుడిగా ఉన్నా కాబట్టి అప్పటికే 10 సంవత్సరాల కాలం పాటు 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నా కాబట్టి ఏ కలెక్టరేట్లో ఏ ఎంపీడీఓ ఆఫీసులో ఈ అలొకేషన్స్ ఈ ఈ బీసీ ఫెడరేషన్కి అలొకేట్ చేసినాం, ఎస్సీ కార్పొరేషన్కు ఇన్ని యూనిట్లు అలొకేట్ చేసినాం అని చెప్తే నేను ఎందుకు పోయేదంటే నేను ప్రతిసారి పోయేది. ఎందుకంటే అలొకేట్ చేయబడ్డ 4 యూనిట్లో 5 యూనిట్లో పేదలకు చెందాలని ఒక భావన. అవి సకాలంలో అమలు చేయకపోతే అవి రద్దయిపోతాయి కాబట్టి అవి సకాలంలో మార్చి 31 లోపల అమలు చేయడం దానికోసం ఎప్పుడు పోయేది. కానీ నా అనుభవం చెప్తున్నా, ఏనాడు కూడా బ్యాంకర్లు ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా ఈ మండలానికి 6 ఇచ్చినాం, 6 అమలైన సందర్భాలు ఎక్కడ లేవు. నేను అడిగేది ఏమయ్యా మీరు ఎందుకు టార్గెట్లు వచ్చినాయి కదా, ప్రభుత్వం యాంగిల్ ఏమో పేదలకు లాభం చేయాలనే యాంగిల్ ఉన్నట్టు కనపడతా ఉంది. ఈ ప్రభుత్వపరమైన బ్యాంకుల ఇండు కూడా ఎందుకు మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి అడిగితే ఏమి నాయకులు గట్టినే చెప్తారు సారు, ప్రభుత్వం గట్టినే చెప్తారు సార్ అనేది తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వపరమైన ఆదేశాలని అమలు చేసి చరిత్ర ఇక్కడ లేదు. మీరు ఎప్పుడైనా నా ఉపన్యాసాలు వెతుకు దొరుకుతుంది ఒకటి, ఆ బ్యాంకులకు చైర్మన్లుగా ఉన్నవాళ్ళు, ఆ బ్యాంకులో చైర్మన్ వాళ్ళు ఎన్నడూ కష్టం అంటే ఏందో, ఆకలి అంటే ఏందో, ఈ జాతుల బాధ ఏందో తెలిసిన వాళ్ళు ఉండకపోరు. ఎప్పుడు మొత్తం దాని చేతులతో తీస్తే మేము అడిగినాం, ఏ ప్రభుత్వపరమైన చైర్మన్ దాన్ని డ్రైవ్ చేయను అక్కడనే వాళ్ళకు అవగాహన లేని వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళకి ఎందుకు న్యాయం జరుగుతాయి, సమస్య లేదని చెప్పి కొట్టిపడేసేదిగా. నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత నేను సభలకు బ్యాంకర్స్ మీటింగ్ అని పెట్టేది. నేను 2-3 సార్లు అడిగిన, మీది ఇట్లా ఉంటాయి కదా, మరి నేను ఆర్థిక మంత్రి అవుతుంది, నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న బిడ్డనైతుంది, మన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, నీ ఆలోచన వేరు నా ఆలోచన వేరు, నీవు నడుపుతలేవు రాజ్యాన్ని, నడిపేది మేము నడుపుతున్నాం కాబట్టి అని చెప్పి ఒక 2-3 సార్లు అడిగిన తర్వాత వాళ్ళు తెల్లముఖం వేసి అయ్యో నేను నాకు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నా, ఆ మంత్రి ఉన్నాడా అని చెప్పి అనుమానం వచ్చింది. అవన్నీ చూసిన తర్వాతనే ఇప్పుడు వారు అన్నట్టుగా నేనే అప్పుడు డిజైన్ చేసి బ్యాంకుల ప్రమేయం లేకుండా, బ్యాంకు రూపాయి లేకుండా 80% గవర్నమెంట్ ఇవ్వాలి, 20% ఏమో బెనిఫిషరీ కట్టాలి. బ్యాంకులకు ఏం చెప్పినా నీ ప్రయోజనం ఏం లేదు బాబు, జస్ట్ నువ్వు ఒక మధ్యవర్తి నోడల్ అధికారులు లేకుండా తప్ప నీ ప్రయోజనం లేదని చెప్పి 80,000 రూపాయలకు గవర్నమెంట్ ఇవ్వాలి, 20,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ చేయాలి, అట్లా వెంటనే నేరుగా ఇవ్వాలి. 50,000 రూపాయలు అయితే నేరుగా ఇచ్చిపడాలి. ఈ కూరగాయలు అమ్ముకుంటులకు, పండ్లు అమ్ముకుంటులకు రోజువారీగా 100 రూపాయలు తెచ్చుకొని 110 రూపాయలు కట్టే సిస్టమ్ ఉంటుంది చూసిన సాయంత్రానికి. ఈ దరిద్రం ఉండకుండా ఉండాలంటే కాబూలీ వాలా అనేటువంటి పద్ధతి ఉండద్దని 50,000 రూపాయల వరకు, ఎందుకంటే దీంట్లో లక్షల మంది ఉంటారు, 50,000 రూపాయల దొరక కూడా చాలా ఇబ్బంది పడతారు కాబట్టి 50,000 రూపాయల వరకు రూపాయి కూడా కాంట్రిబ్యూషన్ లేకుండా నేరుగా చెక్కులు ఇచ్చే సిస్టమ్ ఈ దేశ చేతులు నాకు తెలిసి నేరుగా ఇచ్చే సిస్టమ్ తెలంగాణలో ప్రవేశపెట్టిన కొంతమందికి ఇచ్చినాం. నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు అది డిజైన్ చేసే వరకు 2 ఏళ్ళు పట్టింది. డిజైన్ చేసిన తర్వాత 2 సంవత్సరాల కాలం పాటు వరుస పెట్టి ఇచ్చినాం. ఆ తదుపరి వెళ్ళిపోయాను. అంటే ఎంత విప్లవాత్మక మార్పు అంటే అది మామూలు లాభం జరగలేదు అప్పుడు ఇచ్చినప్పుడు. అట్లనే 2 లక్షల రూపాయలు తీసుకుంటే 1,60,000 రూపాయల ప్రభుత్వ సబ్సిడీ, ఇవాళ 40,000 రూపాయలు మాత్రమే ఈ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్. ఇట్లా 10 లక్షల రూపాయల వరకు బ్యాంకుల ప్రమేయం లేకుండా మనమే టార్గెట్ ఫిక్స్ చేసి పేదలకు ఇచ్చే ప్రోగ్రాం పెట్టినాం. కానీ మనం ఉన్నది కొద్ది రోజులు, అంటే డిజైన్ చేసే వరకు టైం అయిపోయిందని చెప్పినా కాబట్టి చేయగలం. రెండవది, సూర్యరావుకు ఐడియా ఉన్నది, ఇక్కడ కూడా కొంతమంది రావచ్చు నాకు తెలిసి. నేనే ఒకరోజు అరే మనం పేదల దగ్గర నుంచి వస్తే వీళ్ళకి ఎవరు చేయాలి కదా, మరి అని మనం ముద్ర ఉండాలి కదా, కనీసం ఈ పలానా అప్పుడు చేసిన చెప్పి అందరినీ అసెంబ్లీ పిలిపించిన ఒకసారి పిలిపించి అసెంబ్లీలో ఆల్ నెంబర్ 3 వాళ్ళకి ఎంటర్ కారెవరు, జనరల్గా ఎమ్మెల్యేలు మంత్రులు తప్ప వాళ్ళకు బయటలో ఎంటర్ అయ్యేటువంటి కల్చర్ ఉండదు. కానీ వీళ్ళకి ఇట్లనన్నా కొంచెం అంతా
ఇగో ఈ చట్టాలు చట్టసభలు దీనికి రావాలనే సోయి ఇదంతా వస్తుందని చెప్పి ఒక్కరోజు పెట్టలేదు నిజమా 40 రోజుల పాటు 40 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉండే అన్ని కులాలని నేనే మంచిగా భోజనాలు పెట్టించి ఆ భోజనాలు కూడా మంచిగా భోజనాలు పెట్టించి వాళ్ళతో సమగ్రంగా చర్చించి ఒక్కొక్క కులం అసలు కొన్నిటికైతే కులాలే గుర్తింపు లేదు. ఆ కులాల గుర్తింపు లేని వాళ్ళకి కూడా అందరికి కుల సర్టిఫికేట్ ఇప్పించిన ఏదో ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి నువ్వు, లేకపోతే కష్టమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నువ్వు స్కూల్లో పోగానే అడిగేది ఏమడుగుతాడు, నీ కులం ఏంది అడుగుతాడు. కులమేలేని వాడు ఎట్లా అంటారు ఆ స్కూల్కి? ఫస్ట్ అడిగేదే కులం, తర్వాత నీ మతం ఏందని అడుగుతాడు, నీ నేషనాలిటీ అని అడుగుతాడు. ఇవాళ ఏ జాతులైతే విద్యకు నేర్చుకోవట్లేదో, ఏ జాతులైతే సమాజం చేత ఇప్పటికి గుర్తించబడక తిరస్కరించబడ్డారో వాళ్ళకే కదా నిజంగా అందాల్సింది విద్య, వాళ్ళకే కదా అందాల్సింది నిజమైనటువంటి ఫలాలని చెప్పి ఆ రోజు పంచాయతీ పెట్టుకొని ఏదో ఒక కులాలు మాత్రం చేర్పించగలిగిన అప్పుడు నాకు తెలిసి అందరికీ కులాలు చేర్పించగలిగాం. ఆ తదుపరి ఇవాళ మన పిల్లలు చదివేటువంటి 250 స్కూళ్ళు ఉన్నాయి చూసినా ఇవాళ అవన్నీ ఉత్తగా రాలేదు. ఈ 40 రోజుల పాటు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇది మొత్తానికి ముఖ్యమంత్రి తెలిసింది. వీడేమో చేస్తానంటుంది కథాకారకం అంటే అవును సార్ చేస్తున్నా, మరి ఏం చేస్తున్నాం అంటే మంచిగా చేస్తున్నా సార్ అని చెప్పాడు. మనకు మంచి పేరు వచ్చే పని చేస్తున్నా అని చెప్పాడు. ఆయన పిలిపించి అరే ఏం చేస్తున్నావు నాకు కూడా చెప్పు, నేను కూడా వస్తా అని చెప్తే నేను 3 రోజుల పాటు ఈ వర్గాలలో ఉన్నటువంటి ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలని, మంత్రులని, కౌన్సిల్ చైర్మన్ని, అసెంబ్లీ స్పీకర్ని అందరిని పిలిచి 3 రోజులు చర్చించారు. 3 రోజులు పిలిచి ఒక మామూలు చర్చ జరగలేదు దాని మీద. అంటే ఈ జాతులకున్న సమస్యల పరిష్కారానికి 1 గంట 2 గంటలు చర్చించిన, 3 రోజుల పాటు చర్చించిన. నేనే ఒకరోజు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి బాగుంది అని చెప్పి అలా అనేక డిమాండ్స్ ఉండేవి. ఆ డిమాండ్లలో అన్నిటికంటే ముఖ్యంగా మీరు విద్య ఇస్తే చాలు, రూపాయి ఖర్చు లేకుండా విద్య ఇస్తే చాలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే పరిస్థితి వస్తుంది. రెండోది వైద్యపరంగా ఇట్లా ఇస్తే ఇట్లా బాగుపడుతుందని చెప్పి ఇట్లా సలహాలు ఇస్తే దాని నుంచే 250 బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ సంచార జాతులు అంటే ఇప్పుడు చూసినా మేము చెప్పిన వీళ్ళకి ఎంట్రన్స్ రాసి వీళ్ళకి సీట్ రావాలంటే ఇది సాధ్యం కాదు. కాబట్టి గీగి కులాలకు ఈ సంచార జాతులు ఎవరైతే ఉన్నారో, ఈ ఎలకలు పట్టుకొని బతికేటోళ్ళు, పిల్లులు పట్టుకొని బతికేటోళ్ళు, లేకపోతే చదవండి తిరగవాలి, ఇట్లా కొన్ని కులాలను ఐడెంటిఫై చేసి వీళ్ళు ఎన్ని వేల మంది పిల్లలు చదువుకుంటా అని చెప్పినా వాళ్ళకు ఏది ఎంట్రన్స్ చూడకుండా టైంకు వాళ్ళు దరఖాస్తు పెట్టిన చూడకుండా అడ్మిషన్ ఇవ్వాలని చెప్పి మొత్తం అడ్మిషన్ ఇప్పించేది 4,000 మందికి 5,000 మందికి అడగండి. చాలా చేసినాం అవన్నీ ఇప్పుడు చెప్తే ఒడిసేది కాదు. నేను అంటున్నా అంటే ఎందుకు అయింది ఇది అంటే మేము పదే చెప్పుకుంటూ చూసినాం. రాజకీయ నాయకులు కూడా మెరిట్ కావాలి. రాజకీయ నాయకులు ఎక్కడి దాకా తయారు చేసినంటే పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి ఆ వచ్చిన కూడా బాగా తిట్టినాడు చేస్తే అబ్బా మా లీడర్ గొప్పోడు అనే స్థాయికి దిగజార్చిండు. భార్యాభర్తల పంచాయతీ చేసుడు, భూముల పంచాయతీ చేసుడు, లేకపోతే పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి చెప్పేటువంటి నీచమైన స్థాయికి దిగజారు తప్ప పొలిటికల్ లీడర్ అనేవాళ్ళు వాస్తవంగా ఈ సమాజంలో ఉంటుండే అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారంలో రాజ్యాంగ స్ఫూర్తి అయితే ఉందో, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి అనేకం ఉన్నప్పటికీ కూడా డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి ఒక సోషల్ యాంగిల్ ఈ దేశంలో ఎస్టాబ్లిష్ కావాలనో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఇవాళ చట్టసభలలో చట్టాలు చేసే అధికారమే ఎమ్మెల్యేలకు ఉంటుంది, చట్టసభలలో చట్టాలు చేసే అధికారమే పార్లమెంట్ సభ్యులకు ఉంటుంది తప్ప ఇవన్నీ కింది అన్ని చట్టాలు చేసేది కాదు. మన రాతని ప్రజల జీవితాలని మార్చేది ఇవాళ అసెంబ్లీ లేదా పార్లమెంట్. ఆ అసెంబ్లీలో ఈ పార్లమెంట్లో ఇలా ఎమ్మెల్యేల పాత్ర ఏందో మీరు చూస్తున్నారు. అసలు చట్టాల మీద చర్చ జరుగుతున్న ఎవరు ఉండరు తెలుసా మీకు. ఎమ్మెల్యేలు వస్తారు, అన్ని దరఖాస్తులు పట్టుకుంటారు, ఏ మంత్రి దగ్గర బాగున్నారో చూసుకుంటారు, ఆ పనులు చేసుకుంటారు, వెళ్ళిపోతారు తప్ప చట్టాల గురించి చర్చ జరిగే సందర్భంలో ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు ఎక్కువ మంది పాల్గొనరు. మీరు ఎప్పుడు చూసినో లేదు తెలియదు. ఇక స్థాయికి దిగజారిన తర్వాత అందుకని మెరిట్ నేను ఎందుకంటే మెరిట్ అంటే ఇది అర్థం చేసుకునే మెరిట్ కావాలి. మనం పేద ప్రజలు గెలిపించి మనకు పంపించిండ్రు. మన ఊళ్ళలో తిరుగుతున్నప్పుడు అనేక బాధలు ఉంటాయండి చూసినా మీరు. అంటే గుడిసెలు ఉన్నటువంటి వాళ్ళు, నాకు ఇల్లు లేదు బిడ్డ అనేటువంటి వాళ్ళు, నాకు గుంటెడు భూమి లేదు బిడ్డ అనేటువంటి వాళ్ళు, నా కొడుకుకి దీర్ఘకాలిక రోగం వచ్చింది నన్ను ఆదుకునే వాళ్ళు లేడు అనేటువంటి ఆ జీవితాలు ఉన్నప్పుడు వాటికి పరిష్కారం చెప్పేటువంటి
వాటికి ఏదైనా శాశ్వత పరిష్కారం చెప్పేటువంటి ఆస్కారం ఉండాలి ప్రజాప్రతినిధికి, కానీ లేదు. నేను ఒక 2 సంఘటనలు చెప్తాను. మేము హుజురాబాద్లో తిరుగుతుండేది. ఎప్పుడు నన్ను వేరే పార్టీ వాళ్ళు నాకు బిరుదు ఇచ్చిండ్రు, ఏమైనా సావులకు వస్తాడు ఎమ్మెల్యే, పెళ్ళిళ్ళకి వస్తాడు ఎమ్మెల్యే అని. నిజంగా కూడా మరి నాకు బిగినింగ్లో గెలిచినప్పుడు నాకు వేరే పని తెలియకపోయి నేను అట్టే తిరుగుతుంటుంది. అట్లా నాకు బాగా పరిచయం అయింది. ఆ సావులో పోయిన కూడా నాకు ఒకటి తెలిసింది. మాలాంటి వాళ్ళం పోయినప్పుడు, అన్న ఇది పేదోళ్ళు వీళ్ళు, ఇగో చిన్న పిల్లలు వీళ్ళు, శ్మశానం అది కుండలు కూడా పైసలు లేవు, మేమే జమ చేసుకుంటున్నాం అని చెప్పేటోళ్ళు వాళ్ళు. అంటే ఎంత దీనంగా ఉంటుంది ఈ పరిస్థితి. మేమన్నాం ఏదైనా దీనికి పరిష్కారం కావాలి. ఆ డెడ్ బాడీ అక్కడనే ఉంటుంది. మాలంటలో పోయినప్పుడు మా కాలేజీ పడి నన్ను ఎవరి చేతిలో పెట్టిపోయినావు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఆమె ఆ పిల్లల్ని వేసుకొని ఏడుస్తూ ఉంటుంది. చెల్లించిపోయేది. మేము 5,000 10,000 అలవాటు చేసినాం. ఇక ఏదో వాటి చేతిలో పోవద్దని చెప్పి మేము అనుకునేది, వ్యక్తిగా ఈ సమస్య పరిష్కారం చేయొద్దు, దీని వ్యవస్థ పరిష్కారం చేయాలి. మనం చాలా చిన్నవాళ్ళం, వ్యవస్థ చాలా పెద్దది. తప్పకుండా చనిపోయిన కుటుంబం 60 సంవత్సరాల లోపు పిల్లలు సెటిల్ కాకుండా కుటుంబ పోషణ పెద్ద కనుక చచ్చిపోతే ఆ కుటుంబమే రోడ్ల మీద పడేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఏమైనా చేయాలని చెప్పి నేను ఆ వినోద్ గారు ఎప్పుడు ఆలోచించుకుంటా దీని మీద పని. నేను అప్పుడు చెప్తే దాని నుంచి వచ్చిందే రైతు బంధు. యాక్చువల్గా ఇది మొత్తం అందరికీ పెట్టినాం. మొన్న నేను బీజేపీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఏ కుటుంబంలో కుటుంబ పోషణకర్త చనిపోతే వాళ్ళకు 5 లక్షల రూపాయలు తప్పకుండా రావాల్సిందని పెట్టింది. అందుకే అది ఎట్లా చనిపోయినా కూడా జనరల్ యాక్సిడెంటల్ డెత్ మీదనే ఉంటుంది, కానీ ఇట్లా దీన్ని కూడా పెట్టాం మేము. అంటే ఎందుకు వచ్చింది ఆలోచన? తిరిగినాం కాబట్టి, చూసినాం కాబట్టి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అప్పుడప్పుడు అంటాడు, చూసినా నేను కళ్యాణ లక్ష్యం ఉత్తరపెట్టి తెలంగాణ ఉద్యమంలో మేము తిరుగుతూ ఉన్నాం. ఒక దగ్గర గిరిజన గూడాలకు నిప్పంటుకొని గుడిసెలు కాలిపోతే ఆ ఊళ్ళో పెళ్ళి ఆగిపోయింది వాళ్ళకి. అంటే పైసలు కూడా కాలిపోయినాయి, బంగారం కాలిపోతే చెల్లించిపోయి అప్పుడు మేము వారు 50,000 రూపాయలు ఇచ్చి ఆ పేదల పెళ్ళిళ్ళు ఆగకుండా చేశాం. అంటే పేదవాళ్ళ పెళ్ళి ఈ 50,000 లక్ష రూపాయల ఆస్తులు తగలబడితే కూడా ఆగిపోతున్నాయని చెప్పి, ఈ పెళ్ళిళ్ళు ఆగద్దని చెప్పి ఆ ఆలోచన నుంచి పుట్టించిన కళ్యాణ లక్ష్మి గుర్తుపెట్టుకో. అట్లా ఇవాళ కొన్ని వచ్చినాయి. నేను ఏమంటున్నా అంటే, ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, ఉన్నాయి. సరే మోడీ గారు అదంతా ఒక ఫ్యాక్టర్ ఉన్నది, దాని గురించి నేను లోతుకు పోను. కానీ ఎవరు కావాలి ఇక్కడ ఎంపీ ఎవరు కావాలి? మరి గిదే రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదా దందాలు లేదా వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకొని మళ్ళీ టైంకి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇలా ఎట్లా చూసిందా? మల్కాగిరిలో 2 పార్టీలు కూడా ముగ్గురు మార్చింది. మొట్టమొదలు కాంగ్రెస్ పార్టీ అనుకున్న క్యాండిడేటు ఒక ఆయన, ఎవరు ఇక అది చెప్పండి. నేను ఇప్పుడు ఈ ఒక పార్టీలో ఉన్నాయన ఇంకో పార్టీకి పోయి తెచ్చుకుందామని చెప్పిండు. తీవ్రమైన ప్రయత్నం చేసిండు. వాళ్ళు మాట్లాడితే అసలు మనకే అనిపిస్తుంది, నేను ఇట్లా 200 ఇట్లా పెడతా, 200 అట్లా ఇస్తా, 400. ఒక ఎంపీ అంటోడు, ఓ 5 ఏళ్ళు ఉండేటువంటి ఎంపీ అంటే ఆయన, నేను ఇట్లా ఖర్చు పెడతా, నీకు ఇట్లా ఇస్తా అంటాడు. ఆగిపోయింది. అది సర్వే చేయించుకుంటే నువ్వు 4,000 ఖర్చు పెట్టినా అయ్యేటట్లేదని చెప్పి వచ్చినట్టు. రెండో ఆయన వచ్చాడు, మహబూబ్ నారాయణ, సేమ్ ఆయన కూడా ఇట్లా ఖర్చు పెడతాను వచ్చాడు, నేను మీకు ఇట్లా సర్వే చేయించుకోడు, రావట్లేదు. మళ్ళీ ఒక ఆయన వచ్చాడు. ఇట్లా 3 వ్యక్తులు మారిన తర్వాత 4వ వ్యక్తికి ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటించబడ్డారు. సేమ్ అట్లనే టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా అట్లనే 3 మారి 4 అయినా 3 అయినా వచ్చింది. అంతేనా? 4 అయినా 3 అయినా వచ్చింది. ఒక ఆయన అయితే ఆ పార్టీలో అడిగాడు, ఈ పార్టీ అడిగాడు. అంటే అట్లా డబ్బులే ప్రాతిపదికన టికెట్లు వస్తే ఆయన ఏం పని చేయాలి? ఆయన ఏం పని చేస్తాడు అంటే, మనకు మంచిగా ఓటుకు 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఇస్తాడు. ఆ పూటకు సంఘాలకైనా భవనాలకో లేకపోతే కుల సంఘాల దేవుళ్ళకో ఈయన పైసలు ఇస్తాడు. ఆ పూట కింద బిర్యానీ తినిపిస్తాడు, ఓట్లు వేసుకొని పోతాడు. ఏం చేయాలి మళ్ళీ ఆయన ఒకటే గుర్తొస్తుంది, నేను ఖర్చు పెట్టింది గింత, దానికి వడ్డీ గింత, మళ్ళీ రేపు ఖర్చు పెట్టబడేది కూడా గింత. ఈ పని మీద ఉంటాడు, ఇంకేమైనా పని ఉంటాడు. అంటే రాజకీయ నాయకులని
ఇవాళ ఒక వ్యాపారం లెక్క చేసి ప్రజల గురించి ఆలోచించే స్థితి పోగొట్టుతున్నమాట వాస్తవమా కదా మీరు చెప్పండి. ఒక ఆయన తెల్లబడేసుకొని తిరుగుతా అంటాడు పాపం, సర్పంచ్ అయితే అంటాడు, ఆ తదుపరి ఎంపీపీ కావాలనుకుంటాడు, ఎమ్మెల్యే కావాలనుకుంటాడు, తిరుగుతా అండి 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయిపోయాయి. ఈయన పాపం ఇగో ఈ కాన్స్టిట్యూన్సీ నాదని తిరుగుతాడు. టక్కన ఆయనకు లాస్ట్ టికెట్ పోయారికి ఏమైందంటే, అరే బిడ్డ నువ్వు తిరిగిన మాట వాస్తవమే, నీ కమిట్మెంట్ ఉన్నమాట వాస్తవమే, ఎవరు దిక్కులేము జెండా పట్టిన మాట వాస్తవం, నీ దగ్గర 20 కోట్లు ఉన్నాయి 30 కోట్లు ఉన్నాయి అంటాడు. పైసలు లేవు కాబట్టి నీకు టికెట్ అంటాడు. ఎవరున్నారు మరి అంటే పలానా ఆయన ఉన్నాడు అక్కడ ఫార్మా కంపెనీ పో, ఆయన బడకలా పో, ఈయన పెడితేనే 30 కోట్లు ఖర్చు పెడితే గెలుతారంటాడు. ఈయన బతికేం కావాలి. అంటే రాజకీయాలు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం జీవించి పాపం ఇళ్లల్లో భార్యలు అడుగుతారు, నువ్వు తిరిగి వచ్చేవయ్యా, నువ్వు పిల్లలకు ఫీజు కట్టకపోతేవి, ఇంట్లో తిండుందా లేదా చూడకపోతేవి అని చెప్పి బాధపడుతుంటారు. అక్కడో ఆ బాధ భరించలేక ఆ గాథ కాగలేక ఏదో చిన్న చిన్న పనులలో 5,000 10,000 తీసుకుంటే జెండకే పైసలు సంపాదించాడు, పైసలు సంపాదించి మనం ముద్రెత్తారు, ఆయన గక్కనే ఉంటాడు. కానీ ఇంకోటి వచ్చి గద్దెలుగా తనకపోయే పరిస్థితి వచ్చింది. అంటే రాజకీయ పార్టీ నాకు తెలిసి తెలంగాణలో 2004 వరకు ఇంత డబ్బు ఎప్పుడు లేకుండే. మొట్టమొదటి డబ్బు ఖర్చు పెట్టబడి ఎక్కడ అంటే 2006లో కేసీఆర్ రాజీనామా చేసి చూసావా, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండే, ఎట్టి పరిస్థితులైనా ఓడగొట్టాలి, ఈ ఉద్యమాన్ని బొండిగా పిసుకాలని చెప్పి భావించి ఆనాడు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు పంపించి, మీకు ఐడియా ఉండాలి, 100 పంపించారు. అప్పుడు మేము పరిశ్రమ 100 అనుకున్నాం. మాకు ఒకటంటే ఏదో తెలియదు. అప్పుడు మేము ఆంధ్ర ఎమ్మెల్యేలకు తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎంత తేడా ఉండేది కదా. ఆంధ్ర ఎమ్మెల్యేలు వస్తే కిరికిరి చెప్పులతోటి, మంచిగా రేబాన్ గ్లాసులతోటి, 2 ఉంగరాలు 3 ఉంగరాలతోటి, మెడలో గొలుసులతో వస్తే మేము పరిశ్రమ ఏంది మీకు ఇంత అంటే, మీకు ఎంత ఖర్చు అయిందంటే మాకు 5 అయింది అంటాడు, 10 అంటాడు. మేము 5 ఏంది 10 ఏంది ఎట్లొస్తే మరి పైసలు అంటే. ఆనాడు ఆంధ్ర ప్రాంతంలో ఆ 3 4 ఖర్చు పెట్టే కల్చర్ చూసాం, కానీ మన దగ్గర 3 4 ఖర్చు పెట్టే కల్చర్ లేదు. కానీ ఎందుకో దరిద్రం, ఈ కేసీఆర్ గారు రెండోసారి అధికారం 2014 వరకు లేదు. మాకు ఎక్కడి పైసలు పడాయి. ఆయన భాషలో చెప్పాలంటే అడుగులు బుక్కి ఉపవాసం ఉండి ఉద్యమం నడిపినాం కదా మేము. 2018కి వచ్చినప్పటికీ ఖర్చు స్టార్ట్ అయింది. 2018కి వచ్చినప్పుడు ఖర్చు స్టార్ట్ అయింది. 18 తర్వాత వచ్చిన ఉప ఎన్నికలు అయితే ఒక్కొక్క దగ్గర 70, 80, 100 ఖర్చు పెట్టాం. చివరికి పరాకాష్ట ఎక్కడైందంటే 2020 కోట్లు అయింది. నా హుజరాబాద్ అయింది. వీడి ముఖం చూడొద్దు, ఓకే చూడొద్దు, మరి చూడొద్దంటే మరి ప్రజలు ఊరుకోవాలి కదా, సోయి ఉండాల్సింది. ఓట్లు వేసేది వీళ్ళు కాదు కదా, ఓట్లు వేసేది ఆ ప్రజలు ఇస్తారు. పిల్లలు ఎంత చెరబట్టినో మరి చూసిండ్రు. ఆయన ఖర్చు పెట్టిన డబ్బెంతో చాలాసార్లు చెప్పిన వాళ్ళు మా ప్రజలు ఎంత గొప్పలండి చూడు. ఆయన పువ్విస్తాడు బిడ్డ, నువ్వు ధర్మం ఇట్లా ఓడిపోగలను, పత్రం నీరా అని రాదు పట్టుకొని. ఆయన పువ్విస్తాడు, మీరు పత్రం నీరా అని చెప్పి నన్ను కోరిరు. ఎక్కడి నుంచి తెచ్చారంటే నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఇంత అమ్ముకోవడానికి తెచ్చా అంటాడు. ఎందుకంటే ప్రేమతోటి వాళ్ళకి పైసలు ఇష్టం ఉండి పైసలు కావాలని కాదు ఇక్కడ ఇష్యూ. వాళ్ళు ఇచ్చి ప్రజల్ని ఏమైనా గోల్మాల్ చేయగల, తిర్ల వల్ల కాగల, నీకేమైనా కాగల, నీకేమైనా అయితే మీరు తట్టుకోలేమంటుంటే ఒక ప్రేమతో ఆ ప్రతిపాదన చేసిన వాళ్ళు. నేను చెప్పిన చాలాసార్లు అంత అప్పటిదాకా నాకు పైసలు అనేది తెలియదు, ఈ కథ అనేది మాకు తెలియదు వాస్తవంగా. గీ పూర్తిగా వచ్చిన వాళ్ళ కింద బోబెట్టుడు, ఆపద ఉన్న వాళ్ళ కింద ఆదుకోడు, ఇదే తెలుసు తప్ప మాకు ఇంకోటి తెలియదు. అందువల్ల ఇవాళ నేను ఇక్కడ దాకా వచ్చిన తట్టుకొని మొన్న నన్ను కుట్ర చేసి డ్రామా కంపెనీ లెక్క ఒక స్కెచ్ చేసి ఒక డ్రామా ఆడి చచ్చిపోతావాడు, రకరకాల తడిబట్టల మీద, ఇవన్నీ నేను చెప్పను, ఓడిపోయాను. దానికి అది లేదు. ఇవాళ నేను నిలబడ్డా ఇక్కడ. నేను మిమ్మల్ని అందరూ కోరేది ఏంటంటే, మళ్ళీ నా మీద మళ్ళా అందరి కోపమైంది. ఇప్పుడు పుష్కరా గెలుస్తాడేమో మళ్ళీ మొదలవుతుంది కథ అని బొండిగా పిసికేయాలి. ఎవరికి అవసరం ఉంటుంది? ప్రతిపక్ష పార్టీకి బీజేపీ రావద్దని బీఆర్ఎస్ కోరుకుంటుంది. పుష్కర వీళ్ళకి ఎక్కువ సీట్ వద్దా మళ్ళీ నా మీద కత్తి వేయాలని కాంగ్రెస్ అనుకుంటుంది. ఈ పొత్తి కడపలే సంపాదని చెప్పి అనుకొని ఇక నా మీద గన్ని ఉంటే లోపల ఏమేమి మాట్లాడుతుండ్రో అవన్నీ మీరు వింటున్నారు. గిట్లాంటి సందర్భంలో వ్యక్తిగా నాలాంటోడు తట్టుకోలేడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను 2021లో వ్యక్తిగా తట్టుకున్నా, మొత్తం సమాజం వచ్చింది. మరి నేను పోలే 2023లో ఒకటే రోజు పోయినా, కానీ నేను పోలేదు, పట్టించుకోలేదు సమాజం. రాజధానికి గప్పుడే గెలిచిండు, ఏమైతే అనుకున్నారు, వదిలిపెట్టినారు, సంఘాలు వదిలిపెట్టినాయి,
నా వెల్ విషెస్ పోలేదు, ఎవరు పోలేదు, ఆగమైపోయింది. అంటే పట్టించుకుంటే, సమాజం పట్టించుకుంటే ఎట్లుంటుందో 2006 కేసీఆర్ ఎన్నిక సాక్ష్యం, 2021లో నా ఎన్నిక సాక్ష్యం. పట్టించుకోకపోతే ఎట్లుంటుందో 23 సాక్ష్యం. గుర్తుపెట్టుకోండి. 2008లో కూడా పట్టించుకోలేదు, ఏం జరిగిందో మాకు తెలుసు. అందువల్ల నేను ఏమంటున్నా అంటే, ఇట్లాంటి ఈ పరిస్థితులలో మనం కనుక పట్టించుకోకపోతే, ఎక్కడో పట్టించుకోకపోతే మళ్ళీ ఆగమైపోతాం. ఆగమైపోతే అయ్యో అన్న మనకు అడుక్కునే సెంటర్ లేకపోయా, మన కొట్లాడే అన్న లేకపోయా, మాట్లాడే గొంతు లేకపోయా, ఏమవుతుంది? ఏమని వస్తుందా? చేతులు కాలిన దాకా ఆకులు పట్టుకుంటే లాభం లేదు. గుర్తుపెట్టుకోండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ఇప్పుడు సపోజ్ ఇప్పటిదాకా నేను చెప్పిన, నాకు అధికారం వచ్చింది, నేను ఏం చేసిన? చిన్నపిల్లలకి సన్నబియ్యం గురించి ఆలోచించేసి తప్ప ఇంకోటి ఆలోచించలేదు. నేను పేదలకు లోన్ సెటిల్ రావని ఆలోచించేసి తప్ప ఇంకోటి చేయలేదు. మేము ఎన్నడూ మా సొంతానికి ₹1 పైరో చేసుకుని చరిత్ర చెప్పమని చెప్పండి. ఏ పార్టీలో చెప్పమని చెప్పండి, ఛాలెంజ్ చేస్తాను. ఈటల గారికి ఒక పని చేసుకున్నాడు ఇక్కడ, ఈ అధికారులు అడ్డపెట్టుకొని చెప్పమని చెప్పండి, నేను రాజకీయాన్ని తప్పుకుంటాను. అంటే మాలాంటి వాళ్ళం ఒక నిబద్ధతతో బతికిన వాళ్ళం. మేము రాజకీయాలు మా కోసం కాదని, రాజకీయాలు పేదోళ్ళ బతుకుల్లో వెలుగు నింపేటువంటి బాధ్యత ఉంటుందని చెప్పి భావించిన వాళ్ళం. మేము రాజకీయ నాయకులు ఇవాళ కిరికిరి మాస్టర్లు కాదు, రాజకీయ నాయకులు అందరికీ ఆదర్శవంతంగా ఉండి ఆ ప్రజల కష్ట సుఖాలని తీర్చేటువంటి గొప్ప ప్రతినిధిగా ఉండాలని కోరుకుంటాం. రాజకీయాన్ని అలా గిట్లా చేస్తారని మేము అనుకోలేదు. అందుకని నేను అంటున్నా, ఇవాళ మీరు అనేక విషయాలు చెప్పారు. సరే, ఆ విషయాల పట్ల కొట్లాడు, నా బతికే కొట్లాట. నాకు 2 విద్యలు వస్తాయి. ఒకటి, అధికారం ఉంటే ఎవరి కోసం ఆలోచిస్తున్నో మీకు అర్థమైపోయింది. అధికారం లేకపోతే ప్రతిపక్ష పాత్రలో ఉంటే ఎట్లా కొట్టాడో మీకు అర్థమైపోయింది. కాబట్టి ఇవాళ ఢిల్లీలో ఏమున్నది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఓడిపోయింది. అంతకుముందు ఏమంటుండే కేసీఆర్, మీరు మాకే ఇవ్వండి ఓట్లు, మళ్ళీ మా ఎంపీలు పోయి రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో కొట్లాడుతాయి అనేది. అంతేనా? ఇంకా మీరు గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే రావు, ఆయన భాష, నా భాష కాదు. అది అయిపోయింది. ఇక్కడ పోయిపోయింది. ఇక అక్కడైతే ఇర్రిలవెంట్, నిలబడడానికి కూడా కష్టమవుతుంది. అంటే గిట్లాంటి పరిస్థితులని మేము అనుకున్నాం. ఏ పార్టీ అయితే నాయకుల మధ్య, ప్రజల మధ్య ప్రేమపూర్వక సంబంధాలు ఉంటాయో ఆ పార్టీలు ఎల్లవెల్లా ఉంటాయి. ఏ పార్టీకి అయితే ఆ ప్రేమపూర్వక సంబంధాలు మెయింటైన్ చేయరో, ఇచ్చిన అధికారాన్ని అహంకారపూరితంగా వాడుకుంటారో, ఆ పార్టీకి ఒక గిట్లాంటి సందర్భం వస్తే 2 రాళ్ళు వేసుకుంటే 4 రాళ్ళు వేసిపోతారు. ఇక 4 రాళ్ళు వేసిపోతారు. ఒక్కడు ఉంటాడా? ఎంతమంది పార్లమెంట్ సభ్యులు పోయింది? ఇది వీళ్ళకే కాదు, ఎవరికైనా ఇదే గుణపడం. గుర్తుపెట్టుకోండి. చరిత్రలో ఈ అధికారం నాది అనుకున్నాడు కాలగర్భంలో కలిసిపోతాడు. గుర్తుపెట్టుకోండి. ఇది ప్రజలు అనుకున్నాడు మాత్రమే 10 కాల పాటు ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇవాళ మోడీ గారు ఆయన గురించి చెప్తే ఇప్పుడు గంట చెప్పినా ఉండదు. మోడీ గారి గురించి ఒక 10 చెప్పాను కానీ 2 చెప్తా. అన్నం ఉడికిందా లేదని మొత్తం చూడాల్సి అక్కర్లేదు. ఎందుకు ఇలా మోడీ గారు ప్రధానమంత్రి మళ్ళీ కావాలని చెప్పి కోరుకుంటారు ఎవరైనా? 5 ఏళ్ళ తర్వాతనే ముక్కిరిస్తా అంటారు. 5 ఏళ్ళకే ముక్కిరిస్తారు. అట్లాంటి మోడీ గారి మీద 273 సీట్లు గెలుచుకున్న మోడీ గారు 2019 వచ్చే నాటికి 303 సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీ తన సొంత కాలం మీద గెలిచింది. ఇవాళ కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు 400 సీట్లు పైబడి 370 సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలోన్ 400 సీట్లు పైబడి గెలవాలని అప్కి బార్ 400 పార్ అని అది వచ్చింది. అంటే ఎవరికి గడ్స్ ఉండవు. మనం చూస్తాం, కేసీఆర్ 2018లో ఇంత పెద్ద అన్నాడు కదా, హామీలు ఇచ్చి చూసినా మీరు? మేనిఫెస్టో ప్రకటిస్తారు. ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు ఒక మేనిఫెస్టో ఇస్తుంది. కేసీఆర్ గారు, నేను అప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఇచ్చిండు. ₹1,00,000 రుణమాఫీ, ₹3,110 నిరుద్యోగ భృతి, 2 అమలు కాదు. మీరు చూసిండ్రు. మొన్న కొంచెం ఆ రైతులు పోతే తిడతారు, ఊళ్ళో రాని అని చెప్పి ఈ రింగులను అమ్ముకుంటే వచ్చిన కొన్ని డబ్బులు 7,800 కోట్లు, 600 కోట్లు, ఆ హైటెక్ సిటీలో భూములు అమ్ముకుంటే 10-12 వేల కోట్లు, ఇవి అవి తీసుకుపోయి కడితే 4.5 ఏళ్ల క్రితం కట్టాల్సినటువంటి ఆ అప్పు అప్పుడు కట్టకపోగా వడ్డీకే సరిపోయింది తప్ప అసలు కట్టలే ఇప్పటిదాకా. మరి అట్లాంటి విషయం తెలిసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ₹2,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పింది. ఎట్ ఎ టైం అని చెప్పింది. నేను అంటున్నా, ₹2,00,000 ఎట్ ఎ టైం కనుక మీరు రుణమాఫీ చేస్తే నేను రాజకీయాన్ని శాసనం తప్పకుండా అంటున్నా. ఇది ఇంపాసిబుల్ అని చెప్తున్నాను. వాళ్ళ కోపం వస్తుంది, నా మీద స్టేట్మెంట్ ఇస్తాను, ఇక్కడ ఎట్లా సాధ్యమవుతుంది? నువ్వు 5,000 కోట్లు మిగిలిన సంవత్సరానికి అన్ని పోగా రాబడి,
నీ జీతభత్యాలు పెన్షన్లు ఇవి అవి ఎంత ఖర్చు పోతే 5,000 కోట్లు 10,000 కోట్లు మిగిలిన 5,000 కోట్లు 10,000 కోట్లు మిగిలిన ఈ రాష్ట్రంలో 34,000 కోట్ల రూపాయలు రైతుల మాఫీని ఒకే సంవత్సరం చేస్తా అంటే ఎవరు నమ్మాలి? వాటి ఎడోళ్ళు అమ్ముతారు కావచ్చు, నమ్ముతారా? అనుభవంలో కూడా ఇప్పుడు అర్థమైపోయింది. ఆయన లక్షలే చేయకపోయా కదరా పెద్ద ధనిక రాష్ట్రం అని చెప్పినోడే. కేసీఆర్ని ఏమనుకుంటారు? అందరికంటే ఎక్కువ నైపుణ్యం ఉన్నవాడు కేసీఆర్ అనుకుంటారు లేదా? అట్లాంటి కేసీఆర్కే సాధ్యం కాంది గీళ్ళకి సాధ్యమైద్దా? కానీ మోడీ గారు మాత్రం ఎన్నడూ ఇట్లాంటి హామీలు ఇవ్వలేదు. 2019 ఇవ్వలేదు, ఇవాళ కూడా నాకు తెలిసి ఏం హామీ ఇస్తారు. ఒకటే అంటున్నాడు ఆయన, 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండే నేను 5వ ఆర్థిక వ్యవస్థకు తీర్చిదిద్దినా, రేపు 3వ ఆర్థిక వ్యవస్థ తీర్చిదిద్దా అని చెప్తున్నా ఆయన. నాకు అధికారం ఇవ్వండి, భారత జాతి కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఎగిరేస్తా అంటుండు మోడీ గారు. అమెరికా ఓని ముందు, చైనా ఓని ముందు, ప్రపంచ బ్యాంకు ముందు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల ముందు బిచ్చమెత్తుకున్నట్టుగా, మీరే మాకు దిక్కన్నట్టుగా మన దేశ ప్రజల ప్రయోజనాలు పరంగా పెట్టను నేను అంటుండు మోడీ గారు. పెడుతున్నాం అయ్యాల. అప్పుడు ఎప్పుడనేది ప్రపంచ బ్యాంకు జీతగాలని చెప్పి పుస్తకాలు రాసింది, ఉపన్యాసాలు ఇచ్చింది. ఇవాళ ఎక్కడ అట్లాంటి లేవు. ఒకే దేశం ఒకే చట్టం అన్నారు, ఎవరు సాధ్యం కాలే. 75 సంవత్సరాల తర్వాత మొన్న మోడీ గారు ఎక్కడ ఇవాళ మనం ప్రపంచంలో జరిగేటువంటి సమావేశాలు ఎక్కడ కూడా మళ్ళీ కాశ్మీర్ ఇష్యూ లేకుండా, కశ్మీర్ భారత్లో భాగమే, ఈ దేశంలో ఒకే చట్టం, అది జమ్మూ కాశ్మీర్ అయినా అది తమిళనాడు అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేసి ఇలా జమ్మూ కాశ్మీర్ని మన దాంట్లో కలుపుకున్నాం, మనం సంపూర్ణంగా పెరుగుతాయి మనం. కానీ అంతకుముందు ఇవాళ అదొక స్విట్జర్లాండ్ లాంటి గొప్ప టూరిస్ట్ స్పాట్ చేయాలి, గొప్పగా అభివృద్ధి చేయాలని సంకల్పిస్తాడు మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. ఇది ఇట్లుంటే ఆ పాకిస్తాన్ పక్కకున్న పాకిస్తాన్లో బలిసిస్తాన్లో ఏం జరుగుతుంది? మేము కూడా భారత్లో భాగమైతే మంచిగుండు. వాళ్ళ అధ్యక్షులు ఏమైనా మంచిగుండేనా? అందరూ చచ్చిపోతారు, ఎక్కడో ఏదో రూపంలో చచ్చిపోతూనే ఉంటారు. ఆ ప్రభుత్వం ఉంటుందా, కూలుతుందా? ప్రభుత్వాన్ని ఏలే పెద్ద మనిషి ఎప్పుడు ఉరిదీయబడతాడో, ఎప్పుడు కాల్చి చంపబడతాడో తెలిసే పరిస్థితి కదా. ఇలా భారత్లో ఉన్నటువంటి సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రజాస్వామ్యం మీద పట్టు ఇలా పాకిస్తాన్ ఉంటుందా చెప్పండి? అందుకే అక్కడ బలూచిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ మేము భారత్లో భాగమైతే బాగుండనేటువంటి ఉద్యమాలు నడిచే పరిస్థితి ఎందుకు వచ్చింది? మొన్న వాళ్ళకైనా అవసరం పడితే భారత్ నేనున్న ఆదుకుంటా అనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అలా మొన్న ఒక ఆయన రాసిండు, ఆయన పోయేది దాని చూస్తున్నావు, ఎక్కడికి పోవాలి? ఉండు, పోతుండు. ఇవాళ ప్రపంచ దేశంలో ఏ దేశానికైనా అవసరం పడితే ఆదుకోగలిగే సత్తా భారత్కు ఉంది. కానీ భారత్కి ఏమైనా అవసరం పడితే ఆదుకునే సత్తా ఏ దేశానికి లేదు. వాస్తవం రామాలయం ఇవాళ చరిత్ర, ఇప్పుడు శాతవాహనుల పాలన అదో చరిత్ర, మనకు ఆనవాళ్ళు ఉన్నాయి. ఒక దేశం ఒక దేశాన్ని కబలిస్తున్నప్పుడు మొట్టమొదటి చెరబట్టేది రాజరిక కుటుంబాన్ని చెరబడతారు, కథం పట్టిస్తారు. మేము రాజస్థాన్ పోయి అడిగితే సూసైడ్ చేసి చచ్చిపోయిండ్రు రాజు భార్యలు, ఎందుకంటే శత్రువు చిక్కితే చేర్చబడతారు, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. మనం చూస్తాం రాజు పట్టుబడంగానే కళ్ళు పీకేసిండ్రు, లొంగిపోకపోతే, ఇట్లాంటి చరిత్ర ఉంటుంది. అట్లా మన దేశానికి వీళ్ళు దాడి చేసిండ్రు, వీళ్ళు దండయాత్ర, మొఘలు దండయాత్రలు మనం చదువుకున్న చరిత్ర. ఆ దండయాత్రలో అనేక ఆనవాళ్ళు పోయినాయి. రాజుల కుటుంబాలు మన స్త్రీలను చెరబడమే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా దెబ్బతిన్నాయి, నాశనం పట్టించింది. ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని, విశ్వాసాలని కథం పట్టించిన, ఎందుకంటే మళ్ళీ లేస్తారు వీళ్ళని, మళ్ళీ అది గుర్తుంటే మళ్ళీ లేస్తారని చెప్పి. ఇవాళ అలాంటిది 500 సంవత్సరాల రామ మందిరాన్ని కట్టి దేశ ప్రజానీకానికి అక్షింతలు పంపించి, ఇగో ఇది మన సంస్కృతి అని చెప్పిండు మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది చిన్నది కావచ్చు మన దృష్టిలో, చాలామంది అనుకుంటారు, కానీ ఇది నీ భారతీయ సంస్కృతి. ఇవాళ భారత్ని ఏమంటున్నాం మనం? ప్రపంచంలో విశ్వగురువు అంటున్నాం మనం. ఒకప్పుడు అన్నిటికీ పుట్టినది భారత్ అనేది అనుకున్నామో, ఇవాళ కూడా మళ్ళీ భారతే అన్నిటికీ మూలమని చెప్పే పరిస్థితి మనం వస్తూ ఉన్నాం. అందుకే ఏ రంగాన్ని చూసినా కూడా మోడీ గారు, నేను అడిగిన వాళ్ళ ఊర్లలో ఉన్న మహిళలు, నేను మొన్న అడిగిన ఏందా మీ బాధ అంటే, అన్న మేము మోడీకే ఓటేస్తాం, ఎందుకంటే మాకు టాయిలెట్ కట్టించింది అంటాడు.
అంతకుముందు చెంబు పట్టుకొని బయలుపోయిపోయేటువంటి మహిళలు మీ ఊళ్ళలో కంచెలు ఉండేది వెనుకట, ప్రతి ఊరికి కంచె ఉండేది, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఊరికి బాయిగడ్డలు అవి ఇవి ఉండేది. ఇప్పుడు బాయిగడ్డలు లేవు, సాటు లేదు, కంచెలు లేవు. దొడ్డికి పోవాలంటే 4 గంటలు లేచిపోవాలి, 3 గంటలు లేచిపోవాలి మహిళలు. అట్లా దానికి గుడిసెల్లో ఉన్న వాళ్ళకు కూడా రేకుల షెడ్ ఉంటే కూడా బలవంతంగా కట్టించి మహిళల ఆత్మగౌరవం కలిసి కాపాడిన బిడ్డ మోడీ గారు అంటున్నారు. అది చిన్న ఇష్యూ కావచ్చు, కానీ ఆలోచన, దాని పెయిన్, దాని బాధ ఏందో అర్థం కావాలి మనకు తెలిస్తే మనకి ఎప్పుడైనా బయటికి పోతే టాయిలెట్స్ లేకపోతే మనం ఎంత బాధపడుతుంటాం. అట్లా అనేక వాటిని స్పృశించిన బిడ్డ, అనేక వాటిని చేస్తున్న బిడ్డ మోడీ గారు. కాబట్టి దేశమంతా మన మలకాగిరికి వచ్చిండు, పులకించిపోయాడు. అలా స్పందన చూసి పులకించిపోయాడు. అంటే మొట్టమొదటి ప్రచార సభలో మల్కాజ్గిరి ప్రేమను ఆవిష్కరించి మోడీ గారిని ఆశ్రయించిన తీరు పులకించిపోయింది. కాబట్టి ఇవాళ డెఫినెట్గా వారు చెప్పిన 400 సీట్లలో కనుక మల్కాజ్గిరి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఉంటే తప్పకుండా దీనికి గిరి చేస్తా గచ్చేస్తా అంటారా, ఎంత ఉంటే అంత చేసుకొస్తాడు. కొట్లాడాల్సి అక్కడ లేదు. కాంగ్రెస్ వాడు కొట్లాడాలి, ఆడ వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి కొట్లాడాలి, పోయి పార్లమెంట్కి పోయి నాకు ఈ పై ఇస్తావా మనం అంటాడు కదా, పెద్దన్న పాత్ర పోషిస్తాడు, పెద్దన్న నువ్వు మాకు ఆదుకోమంటుండు చూసిందా. మళ్ళీ తెల్లారా ఎవరో ముట్టకాలు వేసినట్టుంది, అరే వాళ్ళ పొగడకు అని చెప్పి మళ్ళీ మోడీ ఏంది గీడేంది అంటాడు. మోడీ ఏంది గీడేందని ముఖ్యమంత్రి ఎటు అయిపోయింది చూసాం మనం, చూలే ఈ రాష్ట్రంలో. ఈడీ ఏంది, మోడీ ఏంది, ఈడీ ఏంది అనడా లేదా. అందుకని ఎప్పుడు కూడా స్థాయిని మించి మాట్లాడతాం. ఇక్కడ వీళ్ళ పాత్ర, దేశంలో రాహుల్ గాంధీ మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే పరిస్థితి లేదు. మోడీ గారు ఒకటే అంటుండ్రు, 2047 వరకు అంటే 100 సంవత్సరాల ఉత్సవాలు కూడా నా ఫిలాసఫీలో, నా ఆలోచనలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉండే జరుపుతుందని చెప్తున్నారు. అందుకనే దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మన రాత మనమే రాసుకుంటాం, ఇంకో రాయడు. ప్రజాస్వామ్యంలో అది కొనుక్కుంటే దొరికేదా అని పదవులు, కొనుక్కుంటే దొరికేదా? అమ్మని దాన్ని పెడితే ఇచ్చేదా? అమ్మిచ్చి వచ్చేదా? దానిచ్చి వచ్చేదా? ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి పెట్టే భిక్షనే ఈ పదవి అనే విషయం మనం మర్చిపోతాం. మల్కాగిరి ప్రజలు భిక్ష పెడితే వస్తుంది. కాబట్టి దయచేసి నేను మన శంకరతో కూడా చెప్పిన, అందరికి ఫోన్ చేశాను. నేను మిమ్మల్ని ఒక్కడే కోరుతున్నాను, మనం ఒక కులాన్ని ఆర్గనైజ్ చేస్తామని అనుకోవట్లేదు. మనం అనేక రీచులు ఉంటాయి. ఇప్పుడు వారు చెప్పినారు, వారికి ఇండస్ట్రీ ఉంది, వారికి చాలామంది పరిచయాలు ఉంటారు. కృష్ణ గారికి వారు చెప్తారు 500 మందికి 1000 మందికి. ఎక్కడికక్కడ మనం పట్టుబట్టి జట్టుగట్టి ఇవాళ ఓటు ఎందుకే అన్నో ఎడ్యుకేట్ చేసి మనం వేసుకోవాలి తప్ప, మనం ఎక్కడో ఇళ్ళలు ఉంటే మాత్రం ఆగమైపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మళ్ళీ గదే కాబూలి వాళ్ళ లెక్క అంతా డబ్బులు వాడు కూడా వచ్చి దండకపోయే పరిస్థితి. కానీ గద్దల లెక్క తన్నుకపోకుండా చూసేటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి దయచేసి సమాజపరంగా మీరు ఐక్యం చేస్తారు, ఓట్లు వేస్తారు. మన ఇంటి పక్కకు ఉండేటువంటి వాళ్ళకు కూడా పెద్ద మనకు కులాల పరంగా డివిజన్స్ ఉండవు. ఇక్కడ అక్కని బావని పిలుచుకునే సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి దయచేసి మీ వాడకట్టులో, మీ ఫ్యాక్టరీ ఉన్న కాడనో, మీకు పరిచయం ఉన్న కాడనో, నువ్వు ఎక్కడ పనిచేస్తావు అక్కడ ఉన్న కాడనో అందరి చేత ఓట్లు వేయించి మోడీ గారిని నిన్ను మన శాసించమని చెప్పుకొస్తూ సెలవుస్తున్నా. గందుకే పిలిచిన అని చెప్పి తెలియజేసి నమస్కరిస్తాను.